శ్రీనిధి పథకం సమాధి ఒక ముఖ్యమైన పథకం. ఈ సూపర్ 6 పథకాలలో ముఖ్యమైన పథకం శ్రీనిధి పథకం. అది సమాధి చేశారు. మన 1,80,00,000 మంది మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తామని హామీ చెప్పి మనకి ఇప్పటికీ 32,400 కోట్లు మనకి అమౌంట్ రావాల్సిన అమౌంట్ చంద్రబాబు నాయుడు సార్ ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన మాటలు కేవలం గాలి బుడగ లాంటివే అని, నీటి బుడగ లాంటివే అని నిరూపించారు. తను మరొకసారి మహిళని మోసం చేసి కర్నూలు బహిరంగ సభలో చేశారు. ఇంకా ఈ బహిరంగ సభలో పేదవాడు అందరూ బాగున్నారు, ఇవ్వాల్సిన అవసరం లేదు, మనము ఈ 2029 నాటికి P4గా ఇస్తామని చెప్పడం చాలా దారుణం. అప్పటికి ఇస్తారో మళ్ళీ ఇంకొక సంవత్సరానికి ఇంకొకటి ఎగ్గొట్టడం, ఇంకొక సంవత్సరానికి ఇంకొకటి ఎగ్గొట్టడం ఇది కామన్. ఇలా మాకు వెంటనే విడుదల కావాలి అని ఈ మహిళల తరపున నేను కోరుకుంటున్నాను. ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగమే మన సార్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. లోకేష్ గారిది వైసీపీ నాయకులను కేవలం టార్గెట్ చేయడం, ఆ బుక్లో మన అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఇంతవరకు పథకాల గురించి మర్చిపోయారు, ఫ్రీ బస్ మర్చిపోయారు. ఆడవాళ్ళకి కేవలం వాళ్ళ ఓట్ల నుంచే గెలిచినారు. కానీ ఈ రోజుకి ఆ ఓట్లు అనేది ఎక్కడ, ఆ ఓట్లు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎక్కడ నేను ప్రశ్నిస్తున్నాను. ఇంతవరకు అమాయకులమైన మహిళల్ని మీరు మోసం చేయడం ఎంతవరకు దారుణం? ఇలా మీకేమైనా కరెక్ట్ అనిపిస్తుందా? ఇంకొకటి వైసీపీ నాయకులని, కార్యకర్తలని టార్గెట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ సార్ అయితే మేనిఫెస్టోలో మేము కలిసి నేను పోరాడతా, నాది కేవలం పోరాటం, మహిళల తరపున పోరాటమే అని చెప్పి ఇంతవరకు అయినా ఏడాది గడుస్తున్నా అటు ఇటు మకం తిప్పి అప్పుడేస్తామని ఇంతవరకు మనకి ఏ నిధి రాలేదు. ఇప్పుడు వచ్చి చేతులు ఎత్తేయడం చాలా దారుణం ఇలా చేయడం. అదే మన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నగారు మన మహిళలకి ఎంతగా ఇచ్చారు అంటే ప్రతిదీ బటన్ నొక్కి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు చూస్తే మహిళలు చాలా బాధపడుతున్నారు. అందరి తరపున నేను కూడా బాధపడి మాకు శ్రీనిధి పథకం వెంటనే విడుదల కావాలని నేను కోరుకుంటున్నాను. కల్లా నాగవేణిరెడ్డి, కర్నూలు ఏపీ జనరల్ సెక్రటరీ మహిళా వింగ్. కర్నూలు 43వ వార్డు కార్పొరేటర్ నిమ్మ గారిని మాట్లాడేది. ఇక్కడ మా ఏరియా వాళ్ళంతా వచ్చినారు, అంతా పని చేసుకునే వారే లేవర్ ఏరియా. మరి పిల్లలకు ఫీజులు అవి కూడా కట్టలేని పరిస్థితి. అమ్మఒడి చేస్తానే, చేత చేస్తానే అన్ని 6 పథకాలు చెప్పినాడు ఆయన ఎక్కేటప్పుడు. నేను వచ్చిన మడత రోజు ఇస్తానని చెప్పినాడు ప్రజలకి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆడు ప్రజలకి ఏది జరిగినా తాట అది ఇస్తా అన్నాడు. ఆయన ఏరియాలో జరిగితే ఇప్పుడు చెప్పే దిక్కు లేదు. అది ఎవరు అడగాల? ఎక్కడుండవు నువ్వు ఇంతవరకు అమ్మఒడి అని. ఇప్పుడు నిన్న కర్నూలుకి వచ్చి చంద్రబాబు నాయుడు లేదు, చైతన్య లేదు, సమాధి అయిపోయింది. అప్పు అంటే నువ్వు అయ్యేలా నగదు ఇచ్చిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి నువ్వు అప్పు పెట్టే పోతావు కదా. మనదే హైదరాబాద్లో కేసీఆర్ నడిపిన ప్రజలంతా అప్పు రాజకీయ నాయకులు చేసే పెడుతున్నారు. అప్పు చేసైనా ఫలాన్ని పథకం ఇస్తానేది ప్రతి ఒక్కటి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పథకం లెక్క ఎవడు ఇయ్యరు చెప్తుండ. నేను దుమ్మని మొగోడు కాబట్టి చెప్పినది మడత రోజే సంతకం చేసిన మడత రోజు చేసినాడు. ఆటో చేస్తే మొగోడు నిలబడి మాట్లాడాలా, ఊక చెప్పేది కాదు మొగోడు మాట. రాజకీయాలు మోసాలు చేసి ఈ పొద్దు ఇస్తాను, నేను రేపిస్తా, ఏం ఇచ్చినావు? ఇంటింటికి పథకం, పింఛనికి ముసలిళ్ళ కానింటికి ఆయన చేసినదే. లేకుంటే నీ రాజకీయం 34 రాజకీయంలో ఎండలు పట్టుకొని తిరిగిరి. ఒకనాడనే చేసినావా? ఏది ఒక్క 6 పథకం బస్సు అంటివి, అమ్మఒడి అంటివి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటే ఒక్కనికైనా గతి లేదు నీ కాడ. అప్పు అంటున్నావు, ఏమి ఇస్తావు నువ్వు? ఇచ్చేస్తావు. ఒక్క తండ్రికి తల్లికి ఒక్క మాట నిజం చెప్పాలి, అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేయకూడదు. ఎప్పటికైనా నీతి నిజాత అనేది ఉంటే ఎక్కడ పోయినా గెలుస్తావు. ఈసారి వచ్చినావు ప్రజలు మోసారి రానిస్తారా? వచ్చేది వాళ్ళు ఎవట్లయింది, నువ్వు ఎక్కడికి గెలుస్తావు? ఒక్కసారి మోసపోతారు, సారా మోసుకపోరని నేను కోరుతుండా. శ్రీనిధి దాని గురించి గొప్పగా చెప్పిపోయినాడు. ఏమని ఇవ్వడం లేదు అని. 2 సంవత్సరం ఏమో అమ్మఒడి లేదు, శ్రీనిధి లేదన్నాడు, బస్సు లేదు, ఏమీ లేదు, అన్ని పథకాలన్నీ జీరో. ఏమంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఛాలెంజ్ చేశాడు. ఏమని బటన్ ఎత్తుతాడు ముసలోళ్ళకి అన్నాడు. నువ్వు ముసలోని వేయి, బటన్ ఒత్తి జనాలకు వేయాలి కదా.
పట్టణోత్త లేకున్నావు, మాట తప్పినావు, ఏం చేస్తున్నావు నువ్వు? కర్నూలు జిల్లాకు వచ్చి నువ్వు మహిళలకి శ్రీనిధి లేదని చెప్పినావు. ఇది పట్టణొత్తినాడు మా జగన్మోహన్ రెడ్డి కైటే అన్ని అకౌంట్లో వేసినాడు ప్రజలకి అందరికీ అన్ని చెప్పిన పథకాలు కాక ఎక్స్ట్రా పథకాలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అది మాట అంటే సంవత్సరం లోపల చేసినాడు. నువ్వు సంవత్సరం దాటిపోయింది. అమ్మఒడి ఏదయ్యా 3, 4, 5 మందికి ఇస్తావు. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి బస్సు ఫ్రీ అన్నావు. ఇది బస్సు ఫ్రీ ఆడంది అంటే చూపియ్యా. ఓటు అడగని కోసం అప్పుడు చెప్తాము బాగా బుద్ధి. ఇప్పుడేం లేదు. జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పెట్టుకున్నావు కదా, రెడ్ బుక్లో ఏమని పెట్టుకున్నావు? వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఇబ్బందులు పెట్టడమే నీకు తెలుసు. మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక డబల్ పెడతామని గుర్తింపు పెట్టుకో. మర్చిపోము నువ్వు ఏది చేసా మర్చిపోము మేము. అది మాత్రం మర్చిపోద్దండి. భారతి మన కర్నూలుకి వచ్చినాడు చంద్రబాబు నాయుడు. మరి వచ్చినాడు దేనికి వచ్చినాడో అది ఎవరికి అర్థం కాలేదు. వచ్చినాడు విజయవాడలో మరి మార్కెట్లో లేక వచ్చినాడా, కూరగాయలు కొననీకి వచ్చినాడా, ఏం కొననీకి వచ్చినాడో అర్థం కాలేదు మాకు. కానీ వచ్చినాడు కర్నూలు మహిళలని కొంచెం బాధపడి మనుషులని మమ్మల్ని హింసించినట్టు మాట్లాడినాడు మా మహిళలని. కానీ అది చాలా తప్పైన మాట్లాడాడు. నీకు చేతనైతే ఇస్తా అని చెప్పు చంద్రబాబు నాయుడు. అట్లాంటప్పుడు నీ సీఎం ఎందుకైనా వయ్యా నువ్వు? కూటమి ప్రభుత్వం అని 3 కలిసి అయినారే మీరు. 3 ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు మీరు? దేశాన్ని ఏం వెళ్తున్నారు మీరు? మీకు డబ్బు ఎక్కడ వేసుకోవాలా, ఏం వేసుకోవాలి, మందు దాంట్లో వేసుకోవాలా, ఈ ఉష్క దాంట్లో వేసుకోవాలా, ఇదే మీకు 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 నిద్ర కూడా పట్టదు డబ్బుల విషయంలో మాత్రం. మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు చెయ్యాలనా, ఏం చెయ్యాలి, బీదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రజలు ఎంతమంది ఉన్నారు, అమ్మఒడికి ఎవరికి ఇవ్వాలి, నెల రాగానే ఆయనకు ఒక టెన్షన్ అవుతుంది. కానీ ₹1 ఒక్కరికి లెక్క తప్పకుండా కూడా ఇచ్చి నెలకి ఇచ్చినాడు ఆయన మొగోడు. అంటే నువ్వేం చేస్తున్నావయ్యా? 3 తేలుతున్నారు 3. మళ్ళీ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడయ్యా? ఈయన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? అసలుకి ప్రతి ఒక్కరికి నేను చేస్తా, నేను వాళ్ళ తాట తీస్తా, వీళ్ళ తాట తీస్తాను. ఇక్కడనే వచ్చినావా నువ్వు? అది కంకరం కట్టుకున్నావా? నేను అసలు ఎందుకు గెలిచినాను? దేనికి వచ్చినాను? ప్రజలకు చేయనికే. నేను నమ్మి మోసం అయ్యి జనాలు వేసినారు. అందుకు కర్నూలు మహిళలకి మాకు బాధాకరణమైంది. నిన్న వచ్చి చెప్పినావు నువ్వు శ్రీనిధి నేను వేస్తానని. మళ్ళీ ఇప్పుడు నేను మాట తప్పిడు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ప్రజలందరూ మాత్రము ఖచ్చితంగా ఈసారి మాత్రం నీకుంటుంది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు నీ కథ మీ తాట మేము తీస్తాం. అది గుర్తించుకోండి.